డెమోన్ పవన్ ఏం గేమ్ ఆడుతున్నావు నాకు అర్థం కాదు. నీ గురించి బయట ఎంతమంది వచ్చి మరి ఇది నువ్వు ఇలా ఆడుతున్నావు, ఇలా ఆడుతున్నావు, మీ బాండింగ్ అనేది వేరేలా పోతుందని చెప్పి ఎంతమంది చెప్పినా కూడా నువ్వు నాకు ఏదనిపిస్తే 100 మంది చెప్పినా కూడా నాకు ఏదనిపిస్తే అదే చేస్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా పోతుందని చెప్పేసి వాళ్ళు నీకు ఒక ఏమంటారు సజెషన్ చేస్తున్నప్పుడు దాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటే బెటర్ కదా. నీ గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటావు, నీ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ రీతు చౌదరి అని అంటావు, ఆమె ఎప్పుడు ఎక్కడ తన తెలివి యూజ్ చేయాలో అక్కడ తెలివి యూజ్ చేస్తుంది, మంచి గేమ్ ఆడుకుంటూ వెళ్తుంది. నీ బాండింగ్ అనే పేరు మీద నీ గేమ్ స్పాయిల్ అవుతుందని చెప్పి ఎంతమంది చెప్పినా కూడా నువ్వు వినకపోతే నీ గేమే స్పాయిల్ అవుతుంది. నువ్వే ఆ వచ్చే నెక్స్ట్ నామినేషన్స్లో కానీ అటు నెక్స్ట్ నామినేషన్స్లో కానీ నువ్వు ఖచ్చితంగా ఉంటావు. అప్పుడైనా పోతావు. నువ్వు చూసుకోవాలి గేమ్ను. నీ గేమ్ చూసుకున్నప్పుడు నువ్వు గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా నువ్వు ఆ కప్పు గెలిచే ఆ రేస్లో నువ్వు ఉంటావు. సో నువ్వు ఎలాగైనా ఇంప్రూవ్ చేసుకుంటావు అని చెప్పి కోరుకుంటున్నా. కానీ నువ్వు ఇంప్రూవ్ కనుక చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నువ్వు నామినేట్ అవుతావు, ఎలిమినేట్ అవుతావు. అంతే సంగతి.